ఇప్పటి రాజకీయాలకి నిజం చెప్పాలంటే షర్మిల సరైన లీడర్. సరైన లీడరు ఎందుకంటున్నానంటే, ఇక్కడ బరిలో దిగిన తర్వాత ఇంకా కురుక్షేత్ర మహాసంగ్రామం స్టార్ట్ అవ్వకముందే ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకు కుట్రల వలన అనుక్షణం ఆయన ఈ పేటీఎం బ్యాచ్ చేత మాట్లాడించిన మాటలకి తగిన సమాధానం చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే ఆ సజ్జల రామకృష్ణారెడ్డికి బుర్ర లేదు. బుర్ర లేని మాటలు మాట్లాడతాడు. తర్వాత పేర్ని నానికి కూడా అసలు బుర్ర లేదు. ఆయన ఆ మాటలు అంటాడు. ఈ కొడాలి నాని ఎప్పుడు మరి ఏ దిశకు వెళ్తాడో, ఎప్పుడు ఆయన మీద ఎటువంటి యాక్షన్లు తీసుకుంటుందో కానీ గవర్నమెంటు ఎప్పుడు ఆయన మూసేయాలన్నమాట. అంటే మైక్ ముందు ఎక్కడో బయట మాట్లాడినట్టుగా వీడియోలో అంటే సాంఘిక మాధ్యమాల్లో నీకు ఎంత బరిసెగిస్తే మాత్రం, ఎంత సభ్యత లేకపోతే మాత్రం, ఎంత విచ్చలవిడితనం ఉంటే మాత్రం నీ నీ తాలూకు ఈ డిజిటల్ మీడియాలో నీ తాలూకు అడ్డగోలు మాటలన్నీ ప్రసారం చేస్తే ఎవరైనా న్యాయం తెలిసినటువంటి న్యాయవాది, ఎవరైనా న్యాయం తెలిసినటువంటి ఒక పోలీస్ అధికారి అంటే న్యాయ వ్యవస్థ కానీ హోమ్ కానీ యాక్షన్ తీసుకుంటే నువ్వేమవుతావయ్యా? అంటే నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడడానిక? బూతులు ఎవరికి రావా? అందరికీ బూతులు వస్తాయి. ఒక అడుగు ముందుకేసి నీకంటే బాగా బూతులు మాట్లాడగలరు. కానీ అది కాదు కదా, దానికోసం నీ మొహం మీద లైట్లు వేసి కెమెరా పెట్టరు కదా. నువ్వేదేనో నీ అనుభవాన్ని రంగరించి మంచి సమాధానం చెప్తావు కానీ అనుకుంటాం కానీ ఇట్లాంటి బూతుల కోసం ఆయన బుద్ధి లేక అనమన్నాడు, నువ్వు గడ్డి తింటున్నావా అని ప్రజలు అనుకుంటున్నారు. అర్థమైందా? ఇవన్నీ కారణాలు తెలిసినట్టయితే అసహించుకుంటున్నారు ప్రజలు. కానీ నీలాంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్పగలిగినటువంటి ఒక ధీశక్తి షర్మిల. ఎవరిని స్పేర్ చేయటం లేదుగా, ఆఖరికి సొంత అన్నయ్యని కూడా స్పేర్ చేయటం లేదుగా. మాటకి మాట సమాధానం చెప్తుంది. మళ్ళీ సమాధానం చెప్పడం కూడా ఎక్కడ బ్యాలెన్స్ తప్పడం లేదు. తన పరిధిని దాటి రావటం లేదు. తన చుట్టూ బౌండరీ వాళ్ళు పెట్టుకుంది, తను బౌండరీస్ కొడుతుంది. అది షర్మిల రాజకీయం. తన చుట్టూ బౌండరీ వాళ్ళకి కట్టుకుంది. ఆ లిమిట్స్ దాటం లేదు. లిమిట్స్ దాటుదాం అనుకున్నా పక్కన వాళ్ళు ఎవరు దాటనివ్వరు. అనుభవశాలు ఉన్నారు అందరూ కూడా వెనక. అందువల్ల లిమిట్స్ దాటకుండా లిమిట్లెస్గా ఆడుతుందన్నమాట గేము. రాజకీయం ఆడడం అంటే ఎలాగే ఉండాలన్నమాట. ఎవరిని నోరు ఎత్తనివ్వటం లేదు. ఈ మధ్య రోజే ఏదో ఆయన అక్కడి నుంచి ప్రజలు వచ్చి ఉంటుంది. ప్రజలు వచ్చి ఉంటే సరదాగా మచ్చుకు కొన్ని శాంపిల్స్ విసిరింది. ఎవరి మీద? షర్మిల మీద విసిరినట్టే షర్మిల ఏముంది, నేను వస్తాను ఏం చేస్తానంటే ఆల్మోస్ట్ వాళ్ళు బట్టలు ఇప్పి పరిగెత్తించి మరి కొడతాను నేను అని చెప్పింది. ఎందుకంటే దీన్ని నేను సమర్థించటం లేదు. అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి మాటల తర్వాత అయినా నోరు మూసుకుంటే రాజకీయాలు బాగుపడతాయి. ఈరోజు తెలంగాణ అసెంబ్లీని చూస్తుంటే ఎంత ముద్దొస్తుందండి. ఎంత చక్కని భాష వాడుతున్నారు, ఎంత సజావుగా సాగుతుంది. చాలా తీవ్రమైనటువంటి వాదాలు జరుగుతున్నా కూడా లిమిట్స్ క్రాస్ చేయటం లేదు. అది అసెంబ్లీ అనిపించుకుంటుంది. మన అసెంబ్లీ ఒక్కరోజైనా సజావుగా సాగిందా? మొత్తం వైసీపీ వాళ్ళందరికీ కూడా 3 పెళ్ళిళ్ళు, భువనేశ్వరి తాలూకు ఇదిగో భాగవతం, ఇంకేదో ఇటువంటి రంకు భోగవతాలే మన అసెంబ్లీ తాలూకు చర్చనీయాంశాలు అయ్యాయి. కానీ మాట్లాడితే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళాళ్ళు, మాట్లాడితే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు. ఇప్పుడు చెప్తావా వెన్నుపోటు పొడిచాడని? నువ్వు చెప్పిన ముందే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రజలు ఆదరించిన తర్వాత పాడిందే పాట అన్నట్టుగాను ఇది తప్ప ఇంకేం తెలీదా? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదైనా అసలు మంత్రిత్వ శాఖలు ఎలాగుండాలి, ఆ శాఖలు అంటే శాఖలనేమో నిర్వహిస్తున్న మంత్రులకి ఎలాంటి తెలివితేటలు కావాలి, ఎంత లోతుగా వెళ్ళి అధ్యయనం చేయాలి, మా సమస్యలు ఏమిటి, ఆ సమస్యలకు పరిష్కారం ఏమిటి అనేది తెలుసా? ముందు తెలుసుకోండి.
బండబూతులు తిడితే మిమ్మల్ని ఎవరు స్పేర్ చేస్తారండి? మీ తాలూకు నాయకుడు కూడా బండబూతులు తిట్టడమే ఆయన తాలూకు ఉద్దేశం, తిట్టడమే ఆయన తాలూకు లక్ష్యం. మంత్రులకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటంటే, ఆపోజిట్ పార్టీ వాళ్ళని ఎంత తిడితే అంతగా ఆదరిస్తాడన్నట్టుగా చెప్పుకుంటున్నారు మీలో మీరే. ఇదా? గనక వీటన్నిటికీ సమాధానం చెప్పగల దిట్ట ఒక హ్మ్, మరి రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్‌గా వీళ్ళందరికీ హ్మ్, సరైన విధంగా బుద్ధి చెప్పే పద్ధతిలో షర్మిల ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మీలాంటి వాళ్ళకి సరే మీ మీ అంటే మీ వైసీపీకి సరైన మొగుడు షర్మిలే. మళ్ళీ చెప్తున్నాను. వైసీపీకి సరైన మొగుడు షర్మిలే.